పవన్ కళ్యాణ్ కోట్లాది మంది అభిమానులున్న ఒక పెద్ద స్టార్ తెలుగు ఇండస్ట్రీలో. ఆయన పేద ప్రజలందరికీ కూడా మేలు చేస్తాడు. ఆయన వల్ల ప్రతి ఒక్కరూ కూడా బాగుపడతారు. ఆయనకు ఓట్లేసి గెలిపించాలి అని ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు. ఉచిత ఇసుక విధానం అన్నారు, కానీ ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలకు ప్రజలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీట్లు అమ్ముకుంటున్నాడు అని అన్నారు. కానీ ఆ కళాశాలను అట్లే కంటిన్యూ చేస్తూ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను కంటిన్యూ చేస్తూ పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న కేబినెట్లో చర్చించింది. ఒక్క మాట ఎన్నికల హామీలపై పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు గారిని ప్రశ్నించట్లేదు? అయ్యా, మనం ఎన్నికలలో హామీలు ఇచ్చాము, రాష్ట్రానికి మద్యం ద్వారా పన్నులు, ప్రజలు కట్టే పన్నుల ద్వారా, పెట్రోల్ డీజిల్ పన్నుల ద్వారా మనకి ఆదాయం వస్తూ ఉంది. టూరిజం శాఖ నుండి ఆదాయం వస్తూ ఉంది, రిజిస్ట్రేషన్ల శాఖ నుండి ఆదాయం వస్తూ ఉంది. అదంతా కూడా మనం ఉద్యోగస్తులకు జీతాలు మినహాయించి ఏదో ఒక పథకాన్ని, నెలకు పథకాన్ని మనం పేద ప్రజలకు అందించవచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వచ్చు. అమ్మఒడి లాంటి పథకాన్ని మనం అనౌన్స్ చేశాము. విద్యార్థులకు మేలు జరగాలి. మనం ఎన్నికల హామీలు మరిచిపోతే ఎలా అని ఒక్క మాట కూడా చంద్రబాబును ప్రశ్నించట్లేదు. కనీసం నీట్ యూజీ పేపర్ లీక్ అయ్యిందని దేశం మొత్తం గగ్గోలు పెడుతుంటే దానిపైన ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. మెడికల్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తాము అని హైకోర్టులో చంద్రబాబు గారు పిటిషన్ వేస్తే, అయ్యా మనం ఎన్నికల హామీలు ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముకుంటున్నాడు అని మనం దొంగ ప్రచారం చేశాము, ఈరోజు మనం కూడా అదే పని చేస్తే ప్రజలు మనల్ని ఏమనుకుంటారు అని పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా చంద్రబాబును ప్రశ్నించలేదు. ఎన్నికల హామీలపైన ప్రశ్నించకుండా, విద్యార్థుల గురించి ప్రశ్నించకుండా, పేదవాడి గురించి నువ్వు ఆలోచించకుండా, ఎవరికి మేలు చేయాలని నువ్వు పార్టీ పెట్టావు, అధికారంలోకి వచ్చి నిన్ను నమ్ముకున్న ప్రజలను నట్టేట ఎందుకు ముంచుతున్నావు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఎంతోమంది పేదవారు మా హీరోకి ఓట్లేస్తే మాకు మంచి చేస్తాడు, నిజాయితీపరుడు, నిక్కచ్చివాడు, కరెక్ట్గా మాట్లాడతాడు అని ఎంతోమంది అభిమానులు నీకు ఓట్లేసి గెలిపించారు. కానీ ఈరోజు నువ్వు చంద్రబాబు ఏ పని చేసినా దానికి తానా తందానా అంటున్నాడే తప్ప ఒక్క మాట కూడా నువ్వు ప్రశ్నించలేదు. అంటే నీ వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. పేదవాడికి మంచి చేయని ప్రభుత్వం అది కూడా ఒక ప్రభుత్వమేనా అని ప్రజలు అంటారు. ప్రజలే కాదు, పేదవాడికి ఎవరైతే మంచి చేస్తారో అదే నిజమైన ప్రభుత్వం. ప్రభుత్వాన్ని ఒక పార్టీ పరిపాలించేటప్పుడు ముందుగా పేదవాళ్ళను గుర్తించాలి. అట్టడుగు వర్గాల వారికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే రాజ్యాంగంలో లిఖింపబడింది. అట్టడుగు వారికి రిజర్వేషన్లు కానీ, అట్టడుగు వారికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలు కానీ పేదవాడికి అందాలి. కానీ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల బుక్కులు చదివానన్నాడు. 2 లక్షల బుక్కులు చదివిన పవన్ కళ్యాణ్ గారు ఇంత చిన్న విషయాలు తెలియకపోవటం చాలా చాలా ఆశ్చర్యకరం. పేదవాడి గురించి ఆలోచించకపోవటం చాలా చాలా ఆశ్చర్యకరం. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముందుకెళ్తుండటం, చంద్రబాబు రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వ లేదు అంటుంటే రాష్ట్రానికి ప్రజలు కట్టే పన్నులంతా ఏమైపోతున్నాయి, రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా ఏమైపోతా ఉంది అని ప్రశ్నించకపోవటం ఆశ్చర్యకరం. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఏపీకి ప్రజల తరఫున నువ్వు ఏం చేస్తున్నావు? ఒక జనసేన పార్టీ పెట్టి ప్రశ్నిస్తాను అని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారే ఆలోచించాలి. మీరు ప్రజల తరఫున ప్రతినిధిగా ఉంటారా, చంద్రబాబు తరఫున ప్రతినిధిగా ఉంటారా? మీరే ఆలోచించుకోండి అని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.